హలో, వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్. ఇవాళ మనము ఒక పాత కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది, 7 చేపల కథ. ఆ కథ గురించి తెలుసుకుందాము. అనగనగా విక్రమశ అనే రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. ఒకరోజు రాజకుమారులు అందరూ కలిసి సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళారు. రాజకుమారులు ఒక్కొక్కరు ఒక చేపని పట్టుకున్నారు. అయితే ఆ చేపలను ఇంటికి తీసుకొని వెళ్ళి ఎండలో పెట్టారు. ఎండలో పెట్టిన చేపల్లో ఒక చేప ఎండలేదు. అప్పుడు రాజకుమారుడు, చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగాడు. గడ్డివాము ఎండకు అడ్డం వచ్చింది అన్నది చేప. గడ్డివాము నువ్వు ఎందుకు సూర్యుడికి అడ్డం వచ్చావు అని రాజకుమారుడు అడిగాడు. ఆవు నన్ను తినకుండా వదిలేసింది అని అన్నది గడ్డివాము. రాజకుమారుడు ఆవు దగ్గరకు వెళ్ళి గడ్డివాము తినలేదు ఎందుకు అని అడిగాడు. యజమాని నాకు గడ్డి వేయలేదు అని అన్నది ఆవు. యువరాజు యజమాని దగ్గరకు వెళ్ళి ఆవుకు ఎందుకు గడ్డి వేయలేదు అని అడగగా, నాకు మా అవ్వ అన్నం పెట్టలేదు అందుకే వేయలేదు అని చెప్పాడు. యువరాజు అవ్వను అన్నం ఎందుకు పెట్టలేదు అని అడగగా, మా ఇంట్లో నా మనవడు ఏడుస్తున్నాడు అని చెప్పింది అవ్వ. మనవడు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా, చీమ నన్ను కొట్టింది అని అన్నాడు. అప్పుడు యువరాజు ఎందుకు కుట్టావు చీమ అని అడిగాడు. దానికి బదులుగా చీమ, నా బంగారు పుట్టలో చేయి పెడితే నేను కుట్టనా అని చెప్పిందంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.